మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు, ఆయన కూడా స్వతహా వాలీబాల్ నేషనల్ ప్లేయర్ అయినా, సీనియర్ నేషనల్స్ 3-4 ఆడినాడు. ఆయన ఒక యూనివర్సిటీస్ 2-3 సీనియర్ నేషనల్స్ ఆడినాడు. అట్లే క్రికెట్ కూడా స్టేట్ లెవెల్లో ఆడినాడు. ఆయన అన్ని గేమ్స్ ఆడేది, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, వాట్ నాట్, ప్రతి గేమ్ ఆడేది ఆయన. సో ఆయన తప్పకుండా ఆయన చిరస్మరణీయుడు, మంచి స్పోర్ట్స్ మెన్ ఈ ప్రాంతంలో. ఆయనను చూసే మేము అన్ని చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆయన 40, 45, 50 సంవత్సరాలప్పుడు కూడా మాతో పాటు క్రికెట్ ఆడేది వేల్పూర్లో. సో డెఫినెట్గా మరి విద్యాసాగర్ అన్న ప్రపోజల్ పెట్టినాడు. నిజంగానే ఇటువంటి ప్రపోజల్ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు మేము అధికారంలో లేము, ప్రభుత్వంలో లేము. కానీ డెఫినెట్గా మీరు ప్రపోజల్ పెట్టండి. నేను సంబంధిత మంత్రి గారికి కావచ్చు, కలెక్టర్ గారికి మనం రిక్వెస్ట్ చేద్దాం అందరం కలిసి. మీరు ముందు పూనుకుంటేనే అవుతుంది, నేను పూనుకుంటే కాదు. మా తండ్రిది నేను చేసుకుంటే బాగోదు, మీరు చేస్తేనే దానికి ఒక సార్థకత ఉంటుంది. తప్పకుండా సురేందర్ రెడ్డి గారికి ఆ గౌరవం దక్కాల్సిందే. ఇప్పటికే లేట్ అయిపోయిందని భావిస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా ఇంతకుముందు నీరజారెడ్డి గారు చెప్పినారు, చాలా చక్కగా 3 విషయాలు చెప్పినారు. స్పోర్ట్స్లో మీరు స్టేట్ లెవెల్ ఈవెంట్లో పాల్గొనడమే మీరు గ్రేట్. ఎందుకంటే ప్రతి డిస్టిక్లో థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ ఉంటారు, మీ మాదిరిగా బాయ్స్ ఉంటారు, మీ మాదిరిగా మీ ఏజ్ వాళ్ళందరిలో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చింది మీరు జస్ట్ 16 మంది సెలెక్ట్ అయ్యి వచ్చినారు. సో యు ఆర్ సంథింగ్ స్పెషల్. మీరు ఈ ఈవెంట్లో పాల్గొనడమే గొప్ప. అట్లాగే గెలుస్తాం ఓడుతాం, డోంట్ వరీ, సీరియస్గా తీసుకోవద్దు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి గెలిచినా ఓడినా ఒకటే తీరా తీసుకోవాలి. ఎందుకంటే జీవితంలో కూడా మనకు అనేక ఆటుపోట్లు వస్తాయి. మనకు లైఫ్లో, రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు కూడా ఒకటే రకంగా లైఫ్ సాగదు. ఒక్కొక్కసారి కష్టం వస్తుంది, ఒక్కొక్కసారి నష్టం వస్తుంది, ఒకసారి బాధలు వస్తాయి. అవన్నిటినీ తట్టుకునే శక్తి ఎప్పుడు వస్తుందంటే మీకు ఎక్కువ ఉంటుంది. స్పోర్ట్స్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి ఈ జీవితంలో ఎదురు దెబ్బల్ని తట్టుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే మనం రోజు ఆడతాం కదా ఆటలు, ఒకరోజు ఓడిపోతాం, ఒకరోజు గెలుస్తాం. కాబట్టి మనకు అలవాటు అవుతుంది. కాబట్టి నేను పేరెంట్స్ కూడా చెప్తా ఉంటాను, ఎక్కడికి పోయినా చదువు 60%, 40% స్పోర్ట్స్. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్లో అన్ని విషయాల్ని కూడా విశ్లేషించే తత్వం స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువ ఉంటుంది, ఆలోచన చేసే తత్వం స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువ ఉంటుంది. అట్లనే తీసుకునే ఎదురు దెబ్బల్ని తట్టుకునే శక్తి కూడా స్పోర్ట్స్ మెన్లకే ఉంటుంది. కాబట్టి